పీఎం ఆవాస్ యోజన పథకం కింద సొంత ఇంటి దరఖాస్తు ప్రక్రియను సులభవంతం చేశారట. 1,80,000 సబ్సిడీ కూడా వస్తుందట. ఇక అసలు విషయానికి వెళ్తే ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2వ ఎడిషన్ ను ప్రారంభిస్తూ లబ్ధిదారులకు వడ్డీ రాయితీని అందించడానికి కేంద్ర ప్రభుత్వం 147 రుణ సంస్థలు బ్యాంకులతో ఒప్పందాలు కుదుర్చుకుందటండి. ప్రధానమంత్రి ఆవాస్ యోజనలో భాగంగా వడ్డీ రాయితీ పథకంపై నిర్వహించిన జాతీయ వర్క్షాప్లో కేంద్ర గృహ నిర్మాణ పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులను గుర్తించి పథకం ప్రకారం వారికి గృహ వసతి కల్పించేందుకు అన్ని పార్టీలు కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. నిరాశ్రయులైన ప్రజలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందేలా ఇందులో ఎలాంటి ఆటంకాలు తలెత్తకుండా వ్యవస్థ ఉండాలన్నారు. కేంద్ర ప్రభుత్వం వడ్డీ రాయితీ పథకంపై దృష్టి సారిస్తుందని, ఎందుకంటే తక్కువ ఆదాయ వర్గంతో పాటు మధ్యతరగతి ప్రజలు కూడా దీని పరిధిలోకి వస్తారు. దీనికోసం బ్యాంకింగ్ కమ్యూనిటీ చాలా ముఖ్యమైనది. ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకునే వారికి కేంద్ర ప్రభుత్వం 1,80,000 వరకు వడ్డీ రాయితీ అందిస్తుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కోసం ప్రభుత్వ పోర్టల్ను కూడా ప్రారంభించింది. గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అమలు చేయబడుతుందని చెప్తున్నారండి. పోర్టల్ దరఖాస్తుల కోసం దరఖాస్తు ప్రక్రియను సులభతరం చేసింది. దీని ద్వారా దరఖాస్తులు తమ దరఖాస్తు తిథిని కూడా తెలుసుకోవచ్చట. పథకం అమలులో పాల్గొన్న అన్ని పార్టీలు కూడా తమ డేటాను ఇందులో పంచుకోగలుగుతారు. ఇది పథకం అమలు ప్రక్రియను వేగవంతం చేయడమే కాకుండా కేంద్ర స్థాయిలో పర్యవేక్షించబడుతుంది. వర్క్షాప్లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ప్రతినిధులతో సహా 250 మందిగా పైగా పాల్గొన్నారటండి. ఏది ఏమైనా పీఎం ఆవాస్ యోజన పథకం కింద ఇళ్లకి 1,80,000 సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అనేది హర్షించిన విషయమేనండి. మరి ఈ విషయంలో మన తెలుగు రాష్ట్రాల్లో ఇల్లు లేని వారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి పొందిన వారు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.